ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు. ఇవి నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇవి ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. టొమాటోస్ 2 టొమాటోస్ తీసుకున్నాను. ఇట్లా నేను పీసెస్ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 3 లేక 4, మీ కారం మీ స్పైసీనెస్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. జీలకర్ర, కొంచెం వెల్లుల్లి ఆప్షనల్, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో మనం ఇవి దొండకాయ ముక్కలు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేయించుకుందాం. దొండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా వీటిని ఫ్రై చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. లిడ్ పెట్టేసి వీటిని మగ్గనిద్దాం. మగ్గాయలు చూద్దాము. కొంచెం సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకున్నాం. లిడ్ పెట్టేసుకొని ఇంకొంచెం ఒకసారి చూస్తాము. ఇంకొంచెం మగ్గించాలి. మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇందులో నేను చింతపండు వేస్తున్నాను. చింతపండు టమాటో 2 అందరూ ప్రిఫర్ చేయరు. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ జీలకర్ర, వెల్లుల్లి ఇందులో వేస్తున్నాను. కొంచెం మగ్గుతాయి కదా. ఇప్పుడు ఇవి చల్లారనిద్దాం. చల్లారాక సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిపోయిన ముక్కల్లో నేను తగినంత సాల్ట్ వేసుకున్నాను. మీరు సాల్ట్ తగినంత వేసుకోండి. ఇవి మిక్సీ చేసుకుందాం. కొంచెం మెదిగింది కదా. మెదిగిన దాంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ కోర్స్లా గ్రైండ్ చేసి చూసారా అలా మెత్తగా మెదిగిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి నేను ఇలా గార్నిష్ చేసుకున్నాను. చూసారా యమ్మీ దొండకాయ పచ్చడి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇది స్పెషల్ రోటీ పచ్చడి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.